ఓం శాంతి. ఈరోజు మురళి 35/2022. मीठे बच्चे, बाप आया है तुम्हारी सब शुद्ध कामनाएं पूरी करने। रावण अशुद्ध कामना पूरी करता और बाप शुद्ध कामना पूरी करता. మధురమైన పిల్లలరా, బాబా వచ్చారు మీ అందరి శుద్ధ కామనను పూర్తి చేయటానికి. రావణుడు అశుద్ధ కామన పూర్తి చేస్తూ ఉంటాడు. బాబా శుద్ధ కామనలు పూర్తి చేస్తున్నారు. प्रश्न: जो बाप की श्रीमत का उल्लंघन करते हैं उनकी अंतिम गति क्या होगी? ఎవరైతే బాబా యొక్క శ్రీమతాన్ని ఉల్లంఘిస్తూ ఉంటారో వారి అంతిమ గతి ఏమవుతుంది? उत्तर: श्रीमत का उल्लंघन करने वालों को माया के बहुत अंत में राम नाम सत्य है करके घर ले जाएंगे. శ్రీమత ఉల్లంఘన ఎవరైతే చేస్తారో వాళ్ళని అంతిమ సమయంలో మాయా భూతాలు రామ నామ సత్యం అంటూ డెడ్ బాడీని ఎలా తీసుకెళ్తారో అలాగా ఇంటికి తీసుకెళ్తాయి. फिर बहुत कड़ी सजा खानी पड़ेगी. తర్వాత చాలా కఠినమైన శిక్ష అనుభవించవలసి వస్తుంది. శ్రీమత్ పన్నా చలే తో ఏ మరి శ్రీమత మీద నడవకపోతే చచ్చారని అనుకోండి అని చెప్తున్నారు బాబా. धर्मराज पूरा हिसाब लेता है. धर्मराज पूर्ति लెక్క తీసుకుంటారు. इसलिए बाप बच्चों को अच्छी मत देते. बच्चे माया की बुरी मत से सावधान रहो. ధర్మరాజు పూర్తి లెక్క తీసుకుంటారు ఎవరి నడవడిక ఏంటి, ఎవరి ధారణ ఏంటనేది. అందుకే బాబా పిల్లలకు మంచి మతం ఇస్తున్నారు. పిల్లలారా, మాయ యొక్క చెడ్డ మతం నుండి సావధానంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు బాబా. ऐसा ना हो बाप का बनकर फिर कोई भी कर्म हो जाए और सौगुना दंड भोगना पड़े. ఇలా ఉండకూడదు. బాబా పిల్లలై మళ్ళీ ఏదైనా వికర్మ మన ద్వారా జరిగిపోవడం, దాని ద్వారా 100 రెట్లు దండన అనుభవించడం అనే పరిస్థితి రాకూడదు అని చెప్తున్నారు బాబా. श्रीमत पर ना चलना, पढ़ाई छोड़ना ही अपने ऊपर बददुआ अकृपा करना है. శ్రీమతంపై నడవకపోవటం, ఈ చదువు విడిచిపెట్టేయటం, ఇదే మన మీద మనం చూపించుకునే అకృప అని చెప్తున్నారు బాబా. గీత్. ఓం నమో శివాయ. ఓం శాంతి. ఏ పరం పిత పరమాత్మ కి మహిమ భక్త లోగ్ గాతే. ఈ పాట విన్నారు కదా. ఓం నమో శివాయ అంటే నేను ఆత్మను, నా తండ్రి శివుడికి నమస్కరిస్తున్నాను. ఓం అంటే నేను ఆత్మ కదా, నమో శివాయ అంటే శివుడికి నమస్కరిస్తున్నాను. ఇది పరంపిత పరమాత్మ యొక్క మహిమ. భక్తులు ఈ విధంగా పాడుతూ ఉన్నారు. कहते भी हे भगवान, हे शिव बाबा, ये किसने कहा ఓ భగవంతుడా, ఓ శివ్ బాబా. అంటే నార్త్ ఇండియాలో భక్తిలో ఉన్న వాళ్ళు కూడా శివుడిని శివ్ బాబా అంటారు అనమాట. ओ शिव बाबा అని ఎవరు పిలుస్తున్నారు? आत्मा ने अपने बाबा को याद किया, क्योंकि आत्मा जानती है हमारा लौकिक बाप भी है और ये है पारलौकिक बाप शिव बाबा. ఆత్మే జ్ఞాపకం చేసుకొని పిలుస్తుంది బాబాను. ఎందుకంటే ఆత్మకు తెలుసు లౌకిక తండ్రి కూడా ఉన్నారు, మరి ఇతడు పారలౌకిక తండ్రి శివ్ బాబా అయ్యారు అని భక్తిలో కూడా ఆ భావన ఉంది, ఇంకో తండ్రి ఉన్నారని. అందుకే పైకి చూసి పిలుస్తారు. ఓ ఆతే భీ హే భారత్ మే और एक ही बार అవతార్ లేతే. అతడు భారతదేశంలో వస్తారు, ఒకసారి సంగమిగలోనే అవతరిస్తారు అని చెప్తున్నారు బాబా. గాతే భీ హే పతిत पावन आवो भ्रष्टाचारी पतितों को श्रेष्ठाचारी पावन बनाने के लिए, परंतु सब अपने को पतित भ्रष्टाचारी समझते नहीं है. గాయనం కూడా చేస్తూ ఉంటారు, పతిత పావన రండి అని. భ్రష్టాచారి పతితులైపోయిన మమ్మల్ని శ్రేష్టంగా శ్రేష్టాచారిగా
పావనంగా తయారు చేయటం కోసం రండి అని పిలుస్తూ ఉంటారు. కానీ అందరూ తమను తాము పతితులుగా భ్రష్టాచారిగా అనుకోవటం లేదు అని చెప్తున్నారు బాబా. सब एक किस्म के भी नहीं होते, हर एक का पद अपना अपना होता है, हर एक के कर्मों की गति न्यारी होती है, एक नाम मिले दूसरे से. అందరూ ఒకే మాదిరిగా ఉండరు కూడా. భక్తిలో కూడా ఈ జ్ఞానంలోనే అందరూ ఒకలా లేరు కదా. ప్రతి ఒక్కరి పదవి ఎవరిది వాళ్ళది ఫిక్స్ అయి ఉంటది. డ్రామాలో ప్రతి ఒక్కరి కర్మల గతి కూడా అతీతంగా ఉంటుంది. ఒకరిది ఒకరితో కలవదు అని చెప్తున్నారు బాబా. बाप बैठ समझाते तुम बाप को ना जानने के कारण इतनी अर्पण पतित बन गई हो. బాబా కూర్చొని చెప్తూ ఉన్నారు, బాబా పరిచయం తెలియని కారణంగానే అనాథులుగా పతితులుగా అయిపోయి ఉన్నారు. कहते भी है पतित पावन सर्व के सद्गति दाता आप हो. फिर गीता व गंगा पतित पावनी कैसी हुई? ఒకవైపు ఓ పతిత పావన సర్వుల సద్గతి దాత మీరు అని మహిమ చేస్తున్నారు. మీరు పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత అని భగవంతుని మహిమ చేస్తున్నారు. ఇంకోవైపు గీత చదివితే సద్గతి వచ్చేస్తుంది, పావనం అయిపోతాం. గంగలో మునిగితే పావనంగా అయిపోతామని స్నానాలు చేస్తున్నారు. तुमको इतना बेसमझ किसने बनाई? ఎవరు ఇంత తెలివి తక్కువగా తయారు చేస్తారు మిమ్మల్ని? ఒకవైపు పైకి చూసి పిలవడం, ఇంకోవైపు స్నానాలు చేయటం, పావనంగా అయిపోతామని. ఇంతకీ పైనుండి వస్తారా పావనంగా చేయడానికి? ఈ గంగతోనే పావనం అయిపోతామా? గీత చదివిస్తే పావనం అయిపోతామా? ఏమీ అర్థం కాని అలాంటి తెలివి తక్కువగా ఎవరు తయారు చేసేస్తారు మిమ్మల్ని అడుగుతున్నారు బాబా. ఇన్ 5 వికారం రూపే రావణ్ణి ఎవరు తెలివి తక్కువగా తయారు చేశారు? ఈ పంచవికారాలను రావణుడు తెలివి తక్కువగా చేసేసాడు. అభి సభి రావణ్ రాజ్ అథవా శోక్ వాటికా మే హే. ఇప్పుడు అందరూ కూడా రావణ రాజ్యంలో శోక వాటికలో ఉన్నారు. హైడ్ జో హే ఉన్హోంకో తో బహుత్ ఫిక్రాత్ रहती है, सब दुखी है, इसलिए पुकारते हे बाबा आप आओ हमको स्वर्ग में ले चलो. ఎవరెవరైతే హెడ్ అనేటటువంటి పొజిషన్ లో ఉన్నారు ఈ ప్రపంచంలో, వాళ్ళకి ఇంకా చాలా చింత ఉంటుంది కదా. పొజిషన్ పోస్ట్ ఉంది, సుఖిగా ఉంది. అక్కడ పొజిషన్ ఉంటే ఎంత సుఖిగా ఉంటారు సతీగంలో. కానీ ఇక్కడ పొజిషన్ లో ఉంటేనే ఎక్కువ చింత. చాలా అందరూ దుఃఖిగా ఉన్నారు. ఇలా ఆలోచిస్తే మనం ప్రపంచమంతా దుఃఖిగా ఉన్నారు. అందుకే కదా పిలుస్తున్నారు, ఓ తండ్రి రండి మమ్మల్ని స్వర్గంలో తీసుకుని వెళ్ళండి అని పిలుస్తున్నారు. సదై నిరోగి బడి ఆయు వలే శాంతి సంపన్న ధన్వాన్ బనావో. సదా నిరోగిగా ఆయుష్తో నిండిన వారిగా శాంతి సంపన్నంగా ధనవంతులుగా తయారు చేయండి అని పిలుస్తున్నారు. బాప్తో సుఖ శాంతి కా సాగర్ అయినా మనిషికి ఏ మహిమ నహి హో సక్తి. బాబా అయితే సుఖ శాంతికి సాగరుడు, మానవులది ఈ మహిమ జరగదు అని చెప్తున్నారు బాబా. సాగరుడు అంటారా సుఖశాంతి సాగరుడని? మానవులు ఎవరికైనా బల్ మనుష్య అప్నే కో శివోహం బి కెరేతే పరంతు హై పతిత్. భలే వాళ్ళని వాళ్ళు శివోహం అంటే నేనే ఆ శివుడు నేను చెప్పుకోవచ్చేమో కానీ చెప్పుకున్నంత మాత్రాన శివుడు కాదు. పతితులుగా ఉన్నారు, చెప్పుకున్నంత మాత్రాన సాగరుడు కాదు వాళ్ళు. ఎందుకంటే జన్మలో వచ్చేవాళ్ళు. बाप समझाते हैं तुम बाप को सर्वव्यापी कहते, ऐसे तो कोई भी बात ठहरती नहीं, भक्ति भी चल नहीं सकती, क्योंकि भगत भगवान को याद करते. भगवान एक है, भक्तियां अनेक है. బాబా చెప్తున్నారు మీరు బాబాను భగవంతుణ్ణి సర్వవ్యాపి అంటూ వచ్చారు. దీనివలన ఇంకా విషయమే ఏం లేదు, భక్తి కూడా చేయక్కర్లేదు. ఇంకా సర్వవ్యాపి అయితే అందరూ భగవంతుళ్ళు అయిపోతారు కదా అతడు సర్వవ్యాపి అయితే. కానీ భక్తులు భగవంతుని పిలుస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు కదా. అంటే భగవంతుడు ఒక్కరు, భక్తులు అనేక మంది ఉన్నారనేది అర్థం అవుతుంది. సర్వవ్యాపి కాదు అతడు. जब सब मुझ भगवान को पत्थर टिक्कर में टोक खुद भी पत्थर बुद्धि बन जाते तब मुझे आना पड़ते. ఎప్పుడైతే భగవంతుడు రాయిలో ఉన్నారు, రప్పలో ఉన్నావని భగవంతుడి కోసం చెప్పేసి రాయిలో ఉన్నాడు అనుకుంటూ రాతి బుద్ధి అయిపోతున్నారా, అప్పుడు నేను దిగి రావాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. प्रजापिता ब्रह्मा द्वारा पावन दुनिया की स्थापना कराते. ये प्रजापिता ब्रह्मा के एडॉप्टेड बच्चे, कितने ढेर बच्चे अभी भी वृद्धि को पाएंगे. ప్రజాపిత బ్రహ్మ ద్వారా పావన ప్రపంచ యొక్క స్థాపన చేయిస్తూ ఉన్నారు బాబా. ఈ ప్రజాపిత బ్రహ్మ యొక్క దత్తతైన పిల్లలు మనము. ఎంతమంది పిల్లలు తయారయ్యారు, ఇంకా ఇప్పుడు కూడా
తారవుతూ ఉన్నారు వస్తు వస్తు బాబా పిల్లలు. जो ब्राह्मण बनेंगे वही फिर देवता बनेंगे. पहले तुम शूद्र थे, फिर ब्रह्मा मुख वंशावली, ब्राह्मण फिर बने, फिर देवता क्षत्रिय बनेंगे. ये चक्र फिरता है. ఎవరు బ్రాహ్మణులుగా తయారవుతారో వాళ్ళే దేవతలు అవుతారు. మొట్టమొదట మీరు శూద్రులుగా ఉండేవారు, తర్వాత బాబా పిల్లలై బ్రహ్మముఖ వంశవలి బ్రాహ్మణులు అయ్యారు, తర్వాత మీరే దేవతలుగా క్షత్రియులుగా తయారవుతారు. మళ్ళీ వైశ్య శూద్రులు అయిపోతారు, మళ్ళీ బాబా వస్తారు, మళ్ళీ బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఏ బాపీ సంజాతే హై. ఈ చక్రం కోసం బాబాయే వచ్చి చెప్తున్నారు మనకు. ये मनुष्य सृष्टि है, सूक्ष्म वतन में है परिस्ता, वहां कोई झाड़ नहीं है. ये मनुष्य सृष्टि पे झाड़ यहाँ है. బాబా చెప్తున్నారు ఇక్కడ ఉన్నది మానవ సృష్టి అనే వృక్షం. సూక్ష్మ లోకంలో పరిస్థాలు ఉంటారు, అక్కడేం వృక్షం అనేది ఉండదు. ఈ సాకారి లోకంలోనే మానవ సృష్టి అనే వృక్షం ఉంది అని చెప్తున్నారు బాబా. तो बाप आकर इस ज्ञान अमृत का कलश माताओं के सिर पर रखते हैं. वास्तव में कोई अमृत नहीं है, यह है नॉलेज. కాబట్టి శివ్ బాబా వచ్చి ఈ జ్ఞాన అమృతాన్ని పంచే కలశం ఎవరిపైన పెడుతున్నారు? మాతల పైన పెడుతున్నారు. అమృతం అంటే ఇదేదో జ్యూస్ లాంటిది కాదు, పానీయం అలాంటి తాగేది కాదు, ఏదో బిందెలో వేసుకొని అందరికి పంచిపెట్టేది కాదు. ఇది నాలెడ్జ్, జ్ఞానం. జ్ఞానాన్ని అమృతము అని పోల్చడం జరుగుతుంది, ఎందుకంటే ఇది అమరత్వాన్ని ఇచ్చే జ్ఞానం. ఇది బాప్ ఆకర్ సహజ రాజయోగ శిక్ష దేతే. బాబా వచ్చి ఇప్పుడు సహజ రాజయోగం యొక్క శిక్షణ మనకు ఇస్తూ ఉన్నారు. బాప్ कहते मैं तो निराकार हूँ, नंबर 1 मनुष्य के तन में प्रवेश करता हूँ. బాబా చెప్తున్నారు నేను నిరాకారుణ్ణు, నంబర్ 1 మానవుడైన బ్రహ్మతనులో ప్రవేశించి వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. खुद कहते जब मैं ब्रह्मा तन में प्रवेश करूं तब तो ब्राह्मण संप्रदाय బ్రహ్మ यहाँ ही चाहिए. అతడు స్వయంగా చెప్తున్నారు నేను బ్రహ్మ తనులో ప్రవేశించి వచ్చినప్పుడే బ్రాహ్మణ సంప్రదాయం అనేది తయారవుతుంది కదా. బ్రహ్మ కూడా మరి ఇక్కడ ఉండాలి కదా, బ్రాహ్మణ సంప్రదాయాన్ని నేను ఇక్కడ తయారు చేయాలి కాబట్టి అని చెప్తున్నారు శివ్ బాబా. वो सूक्ष्म वतन वासी तो अव्यक्त ब्रह्मा है, मैं इस व्यक्त में प्रवेश करता हूँ इनको फरिश्ता बनाने के लिए. ఆ సూక్ష్మ లోకంలో చూపించే బ్రహ్మ ఎవరైతే ఉన్నారో అవ్యక్తమైన తర్వాత బ్రహ్మ, కానీ ముందు నుండే బాబా అవ్యక్త బ్రహ్మను రచించారు. అది బ్రహ్మ బాబాకు అర్థమయ్యాక నేను ఆ వ్యక్త రూపంలోకి చేరిపోవాలని పురుషార్థం చేసి సంపూర్ణ స్థితికి చేరిపోయారు బాబా. శివబాబా చెప్తున్నారు నేను ఈ వ్యక్త బ్రహ్మలో ప్రవేశించి వస్తున్నాను ఇతన్ని ఫరిస్తాగా తయారు చేయటం కోసమే అని చెప్తున్నారు బాబా. तुम भी अंत में फरिश्ते बन जाते, तुम ब्राह्मणों को यहाँ ही पवित्र बनना है, फिर पवित्र दुनिया में जाकर जन्म लेंगे. బాబా చెప్తున్నారు బ్రహ్మ బాబాయే కాదు మీరు కూడా అంతిమంలో ఫరిస్తాగా తయారైపోతున్నారు. బ్రాహ్మణులు మీరు ఇక్కడే పవిత్రంగా తయారవ్వాలి. సంగమయుగంలో పవిత్ర ప్రపంచ సత్యయుగంలో వెళ్ళాక అక్కడ పవిత్ర జన్మలు తీసుకుంటూ ఉంటారు ఆటోమేటిక్ గా. ఇక్కడ పవిత్రంగా తయారైతే ఆ సంస్కారంతో అక్కడ ఆటోమేటిక్ గా పవిత్రంగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. तुम दोनों हिंसा नहीं करते हो, काम कटारी चलाना सबसे तीखी हिंसा है जिससे मनुष्य आदि मध्य अंत दुख पाते हैं. द्वापर से लेकर काम कटारी चलाते आए तभी गिरना शुरू होता है. మీరు ఇప్పుడు 2 రకాల హింస కూడా చెయ్యట్లేదు. కోపంలో వచ్చే హింస లేదు, కామ కటారి నడిపించే హింస కూడా చెయ్యరు. ఎందుకంటే ఇది చాలా తీక్ష్ణమైన హింస ప్రపంచంలో కామ కటారి నడిపించడం అనేది. దీని ద్వారా మనుషుల ఆది మధ్య అంత్యానికి దుఃఖం పొందుతున్నారు అని చెప్తున్నారు బాబా. ద్వాపరయుగ నుండి కామ కటారి నడిపిస్తూ వచ్చారు, దాని వలనే కింద పడడం అనేది ప్రారంభమైంది ప్రపంచం అని చెప్తున్నారు బాబా. मनुष्य के पास है भक्ति की नॉलेज, वेद शास्त्र पढ़ना, भक्ति करना, गाते भी है ज्ञान भक्ति वैराग्य. भक्ति के बाद ही बाबा सारी दुनिया से वैराग्य दिलाते क्योंकि इस पति दुनिया का विनाश होना है.
బాబా చెప్తున్నారు మనుషుల దగ్గర ఉన్నది భక్తి యొక్క జ్ఞానం ఉంది అని చెప్తున్నారు బాబా. వేద శాస్త్రాలు చదవడము, భక్తి చెయ్యడము ఇదంతా చేస్తూ ఉంటారు. అయితే శాస్త్రాల్లో ఇది కూడా వర్ణించారు, గాయనం చేశారు, జ్ఞానము భక్తి వైరాగ్యము అనే స్టేజెస్ ఉంటాయి అని. అది మనకి ఇప్పుడు అర్థమైంది కదా. జ్ఞానం భక్తి వైరాగ్యం అంటే ఏంటి? 2 యుగాలు జ్ఞానం, సత్యయుగం త్రేతాయుగం. 2 యుగాలు జ్ఞానం పూర్తయ్యాక భక్తి. జ్ఞానం అంటే అక్కడ ఏం జ్ఞానం ఉండదు మనలో, కానీ జ్ఞానం యొక్క సంస్కారాలతో ఉంటాం మనం. సత్యయుగం త్రేతాయుగం ఆ 2 యుగాలు పుట్టిపోయాక భక్తి, ద్వాపరయుగం నుండి 2 యుగాలు మళ్ళీ. అది పూర్తయ్యాక సంగమయుగంలో వైరాగ్యం. భక్తి के बाद ही बाबा सारी दुनिया से वैराग्य दिलाते. భక్తి పూర్తయిపోతుంది అనేటప్పుడు సంగమయుగంలో బాబా వచ్చి మళ్ళీ జ్ఞానం ఇచ్చి మొత్తం ప్రపంచం పైన వైరాగ్యం కలిగిస్తున్నారు అని చెప్తున్నారు బాబా. क्योंकि इस पति दुनिया का विनाश होने इसलिए देह से देह के सभी संबंधियों आदि को भूल जाओ. ఎందుకంటే బాబా చెప్తున్నారు ఈ పతిత ప్రపంచం వినాశనం అయిపోతుంది, అందువలనే ఇప్పుడు దేహ సైతం దేహ సంబంధికులందరినీ మర్చిపోండి అని చెప్తున్నారు బాబా. ముజ్ ఏక్ కే సాత్ బుద్ధి योग लगाओ. ऐसी प्रैक्टिस हो जो अंत समय कोई भी याद ना पड़े. శివబాబా చెప్తున్నారు ఇప్పుడు ఆఖరి సమయం నడుస్తుంది, పతిత ప్రపంచం వినాశనం అయిపోయేది ఉంది, అందుకని నన్ను ఒక్కడనే జ్ఞాపకం చేయండి, నాతోనే మీ బుద్ధి యోగం జోడించుకోండి. ఇలాంటి ప్రాక్టీస్ చేయాలి మీరు. ఆఖరిలో ఇంకెవ్వరి జ్ఞాపకం రాకూడదు. అది ఇప్పటి నుండి ఆ ప్రీతి బాబాతో అంతా దేనికైనా బాబా సెకండ్లో గుర్తొచ్చేలా ఆ ప్రాక్టీస్ పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. इस पुरानी दुनिया का त्याग कराया जाता है. बेहद का संन्यास बेहद का बाप ही कराते हैं. ఈ పాత ప్రపంచాన్ని త్యాగం చేయిస్తున్నారు బాబా. అనంతమైన తండ్రి అనంతమైన సన్యాసం చేయిస్తున్నారు. పునర్జన్మ తో సబ్కో లేనా హై, नहीं तो इतनी वृद्धि कैसे होती. అందరూ పునర్జన్మలు తీసుకోవాలి, తప్పదు. ఎవరు పునర్జన్మల నుండి తప్పించుకోలేరు. ఒక్కసారి దిగాక వాళ్ళు ఏ టైంలో దిగారో అక్కడ నుండి మళ్ళీ అక్కడ అయ్యే వరకు, డ్రామా కంప్లీట్ అయ్యే వరకు జన్మల్లో ఇక్కడే రిపీట్ అవుతూ ఉంటారు వాళ్ళ జన్మలో. అందుకే కదా జనాభా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఒక్కొక్కరు అక్కడ పైకి వెళ్ళిపోతే ఇంకా ముక్తికి వెళ్ళిపోతే జన్మ అయిపోయాక, లేదా జంతువులుగా వెళ్ళిపోతే, కొంతమంది అంటారు జంతువులుగా కూడా జన్మ తీసుకుంటారు చేసుకునే కర్మను బట్టి. అలా వెళ్ళిపోతే మనుషుల సంఖ్య తగ్గాలి కదా. జంతువులుగా జన్మించేది లేదు, పరంధామానికి వెళ్ళిపోయేది లేదు, మధ్యలో మానవ జన్మల్లోనే వస్తాము అని చెప్తున్నారు బాబా. అంటే పునర్జన్మ అనేది రిపీట్ అయ్యేది ఉంది. हद के सन्यासियों द्वारा पवित्रता का बल भारतवासियों को मिलता है. भारत जैसा पवित्र खंड और कोई होता नहीं. बाप की ये बर्थ प्लेस है. హద్దులో ఉన్న సన్యాసుల ద్వారా పవిత్రత యొక్క బలము భారతీయులకి దొరుకుతుంది. అందుకే భారతదేశం లాంటి పవిత్రమైన ఖండం ఇంకేది లేదు. బాబా యొక్క జన్మభూమి, దేవతలు రాజ్యం చేసిన భూమి, మరి సన్యాసులు ఋషిమునులు వారి పవిత్రత యొక్క శక్తి ఇక్కడ నింపినటువంటి భూమి. అంటే భారతదేశంలో చూడండి, సత్యగా ప్రారంభం నుండి చివరి వరకు కూడా పవిత్రత అనేది ఉంటుంది. సన్యాసుల్లో శక్తి తగ్గింది, వాళ్ళలో పవిత్రత అనేటప్పటికీ బాబా వచ్చేసారు. ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని, పవిత్రమైన పిల్లల్ని తయారు చేస్తున్నారు. ఇలా భారతదేశంలో పవిత్రత అనేది నిలబడుతూనే ఉంటుంది చివరి వరకు కదా. ఒకవైపు మాయా అతివైపు వెళ్తున్నా, మనుషులు అతివైపు వెళ్ళిపోతున్న మాయా వికారాల్లో, ఇంకొక వైపు పవిత్రత యొక్క బలం ఇంతమంది బాబా పిల్లల్ని ఉంది కదా. అందుకే భారతదేశం లాంటి పవిత్ర ఖండం ఇంకేది లేదు అని చెప్తున్నారు బాబా. కానీ మనుషులకి విషయాలు తెలీదు. परंतु बाबा बर्थ प्लेस ఇది భారతదేశం. परंतु मनुष्य जानते नहीं बाप कैसे अवतार लेते, क्या करते, कुछ भी जानते नहीं. కానీ మనుషులకి తెలీదు బాబా ఎలా అవతరిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది. ब्रह्मा का दिन, ब्रह्मा की रात भी कहते. दिन अर्थात स्वर्ग, रात अर्थात नरक जानते नहीं.
బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అని కూడా శాస్త్రాల్లో రాశారు. బ్రహ్మ పగలు అంటే అది స్వర్గం, బ్రహ్మ రాత్రి అంటే ఇక్కడ ఉండే ఈ నరకం. ब्रह्मा की रात तो तुम बच्चों की भी रात, ब्रह्मा का दिन तो तुम बच्चों का भी दिन होता है. బ్రహ్మకు రాత్రి నడిచినప్పుడు, రెండు యుగాలు ద్వాపర కలియుగాలు, అతని పిల్లలు మీరు కూడా రాత్రిలోనే ఉంటారు కదా. బ్రహ్మ పగలు నడిచినప్పుడు పిల్లలు కూడా పగల్లో ఉంటున్నారు, రెండు యుగాలు. रावण राज्य में सब दुर्गति को पाई हुई, अभी तुम बच्चे बाप द्वारा सद्गति को पा रहे हो. రావణ రాజ్యం అందరూ దుర్గతిలోకి వచ్చేసి ఉన్నారు, ఇప్పుడు మీరు బాబా ద్వారా సద్గతిని పొందుతున్నారు అని చెప్తున్నారు బాబా. तुम इस समय हो ईश्वरी औलाद, परम पिता परमात्मा का बच्चा ब्रह्मा, उनके तुम एडॉप्टेड बच्चे तो शिव बाबा के पोत्रे ठहरे. ఈ సమయంలో మీరు ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు. పరం పిత పరమాత్మ యొక్క పుత్రుడు బ్రహ్మ, అతనికి దత్తపుత్రులు మీరందరూ. కాబట్టి శివ్ బాబాకి ఏమయ్యాము మనము? శివ్ బాబాకు బ్రహ్మ బాబా పుత్రుడు, అతనికి మనందరం పుత్రులయ్యాము. బ్రహ్మ బాబాకు అడాప్టెడ్ దత్తతైన పుత్రులు. మరి శివ్ బాబాకి ఏమవుతాం? మనమల్లయ్యాము. ఏ పుత్ర బ్రహ్మ भी सुनते तो तुम पोत्रे पोत्रियां भी सुनते हो. अभी फिर ये ज्ञान प्रायलोप हो जाएगा. నా పుత్రుడైన బ్రహ్మ కూడా వింటున్నారు నేను ఇతని శరీరంలో వచ్చి చెప్తున్నప్పుడు. మరి అతని ద్వారా నా మనుమళ్ళు మనుమరాళ్ళైన మీరు కూడా వింటున్నారు అని చెప్తున్నారు శివ్ బాబా. ఇప్పుడే ఇవి వినడము తెలుసుకోవటం, తర్వాత వినాశనం అయిపోయాక ఇంక ఈ జ్ఞానం ప్రాయలోపం అయిపోతుంది. కాకపోతే ఈ జ్ఞానము ఆచరణలో పెట్టే అలవాట్లు ఏవైతే తయారు చేసుకున్నా అది మాత్రం మనతో ఉండిపోతుంది అన్నమాట సంస్కారాల్లోని. ये राजयोग बाप ही आकर सिखलाते, सन्यासियों का पाठ ही अलग है और तुम आदि सनातन देवी देवता धर्म वालों का पाठ ही अलग है. ఈ రాజయోగం అనేది బాబా వచ్చే నేర్పిస్తున్నారు, సన్యాసుల హఠయోగాలు నేర్పిస్తారు, వాళ్ళ పాత్రే వేరు. దేవీ దేవతా ధర్మస్థుల పాత్రే వేరు. वहां देवताओं की आयु भी बड़ी रहती, अकाली मृत्यु नहीं होती. वहां देवताएं आत्माभिमानी होते, परमात्माभिमानी नहीं. फिर माया की प्रवेशता होने से देह अभिमानी बन जाते हैं. इस समय तुम आत्मा अभिमानी भी हो तो परमात्मा अभिमानी भी हो. బాబా చెప్తున్నారు సతీగంలో దేవతల యొక్క ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది, అకాల మరణాలు కూడా ఉండవు వారికి. అక్కడ ఆత్మాభిమానిగా ఉంటారు దేవతలు అని చెప్తున్నారు బాబా. పరమాత్మాభిమానిగా ఉండరు, పరమాత్మ గుర్తు రాదు వాళ్ళకి అక్కడ. తర్వాత ఎప్పుడైతే మాయ ప్రవేశిస్తుందో, మొదట ఆత్మాభిమాని స్థితిలో ఉండే దేవతలు కదా వాళ్ళు, తర్వాత మాయ ప్రవేశించడంతో దేహాభిమానిగా తయారైపోతున్నారు. మళ్ళీ బాబా సంగమయుగంలో వచ్చాక మీరు ఆత్మాభిమాని కూడా అవుతున్నారు బాబా ద్వారా, పరమాత్మ అభిమానిగా కూడా. అంటే పరమాత్మ ఎవరు ఏంటి తెలుసుకుని అతని పైన బుద్ధిని జోడించి ఏకాగ్రత బాబా మనకి ఇస్తున్నారు. इस समय तुम जानते हम परमात्मा की संतान है, परमात्मा के ऑक्यूपेशन को जानते, ये शुद्ध अभिमान हुआ. ఈ సమయంలో మీరు పరమాత్మ సంతానం నేను అనేది తెలుసుకున్నారు, పరమాత్మ ఎవరు అనే పరిచయం కూడా తెలుసుకున్నారు. ఇది శుద్ధమైన నశ, శుద్ధ అభిమానం అంటారు కదా, నేను పరమాత్మ సంతానాన్ని అనే ఆ ఖుషి, ఆ నశలో ఉండడం శుద్ధ అభిమానం అంటారు దీన్ని. अपने को शिवोहम या परमात्मा कहना ये अशुद्ध अभिमान है. దీనికి విరుద్ధంగా నేను పరమాత్మ సంతానాన్ని అనుకునే దానికి విరుద్ధంగా నేను శివోహం, నేను శివుడిని, నేను పరమాత్మని అని చెప్పుకోవడం ఇది అశుద్ధ అభిమానము అని చెప్తున్నారు బాబా. तुम अभी अपने को भी और परमात्मा को भी जान गए పరమాత్మ ద్వారా. మీరైతే ఇప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు, పరమాత్మను కూడా తెలుసుకున్నారు పరమాత్మ ద్వారా. ఎవరి ద్వారా? పరమాత్మ ద్వారానే తెలుసుకున్న విషయాలు ఇవి. మనం ఎవరు అనేది, పరమాత్మ ఎవరు అనేది అతడు వచ్చే వరకు మనుషులు ఎవరు కూడా చెప్పలేదు ఇది. तुम जानते हो परम पिता परमात्मा कल्प कल्प आते हैं, भक्ति मार्ग में भी अल्प कल्प सुख वो देते हैं. बाकी वो चित्र तो जड़ है. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు పరం పిత పరమాత్మ
కల్పకల్పము వస్తూ ఉంటారు. భక్తి మార్గంలో కూడా అల్పకాల సుఖాలు పరంధామంలో ఉంటూ బాబాయి మనకి తీర్చారు. అవి అల్పకాల కోరికలు. ఆ జడ చిత్రాలు ఏమైనా తీరుస్తాయేంటి? మనం గుళ్ళకి వెళ్ళి పూజ చేసి కోరికలు కోరాం, విగ్రహాలు ఏమైనా తీరుస్తాయా? అవి జడమైన మూర్తి కదా, దాంట్లో చైతన్యం ఉండదు కదా. तुम जिस मनोकामना से पूजा आदि करते तो मैं तुम्हारे सब शुद्ध कामनाएं पूरी करता हूँ. अशुद्ध कामना तो रावण पूरी करता है. శివబాబా చెప్తున్నారు, భక్తిలో కూడా మీరు జడ విగ్రహాలు ఎదురుగా వెళ్ళి ఏవైనా మనోకామనలు పెట్టుకొని పూజ చేస్తూ ఉండేవారు కదా, అప్పుడు కూడా మీ యొక్క శుద్ధ కామనలని నేనే పూర్తి చేస్తూ వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఆ విగ్రహం ఏమి చేయలేదు, అది జడమైంది కదా. అశుద్ధ కోరికలైతే రావణుడు పూర్తి చేస్తూ ఉంటాడు అని చెప్తున్నారు బాబా. బహుత్ రిద్ధి సిద్ధి అది సిక్తే ఏ రావణ్ మత్. చాలా రిద్ధి సిద్ధి నేర్చుకుంటూ ఉంటారు మనుషులు, అది కూడా రావణ మతమే అని చెప్తున్నారు బాబా. మంత్ర తంత్ర శక్తులు, రిద్ధి సిద్ధులు, ఇది రావణ మతం. मैं यूं ही सुखदाता, मैं किसको दुख नहीं देता हूँ. कहते दुख सुख ईश्वर ही देते, ये भी मेरे ऊपर कलंक लगाते. నేను ఉన్నదే సుఖదాత, నేను ఎవరికి దుఃఖం ఇవ్వను, సుఖ దుఃఖాలు ఈశ్వరుడే ఇస్తాడని చెప్పేస్తూ ఉంటారు. ఇది నా మీద కళంకం పెట్టేశారు అని చెప్తున్నారు బాబా. సుఖ దుఃఖాలు భగవంతుడే ఇస్తారని. దుఃఖాలు ఇస్తాడు అతను, సుఖమే ఇస్తాడు కదా. మరి దుఃఖహర్త సుఖకర్త అని ఎందుకన్నారు, సుఖదాత అని ఎందుకన్నారు, సుఖ సాగరుడు అని ఎందుకన్నారు అతన్ని? మరి అగర్ ఏసా హై తో బులాతే క్యూ హో, ఒకవేళ అతడు దుఃఖం ఇచ్చేవాడైతే ఎందుకు పైకి చూసి పిలుస్తారు? పరమాత్మ రెహం కరో, క్షమ కరో, పరమాత్మ దయ చూపించండి, క్షమించండి అని ఎందుకు పిలుస్తారు అతన్ని? జాంతే ధర్మరాజ్ కే ద్వారా బహుత్ దండ్ కిలాయింగి అనుకుంటారు, ధర్మరాజు ద్వారా చాలా దండన విధిస్తాడు అతను, అందుకే దుఃఖాలు ఇచ్చేవాడని అలా అనుకుంటూ ఉంటారు. కానీ అతడు ఎందుకు విధిస్తారు ధర్మరాజు ద్వారా దండన? మనం చేసే కర్మలే కదా. అంటే ఎవరు దుఃఖం ఇచ్చినట్టు? మనకి మనమే దుఃఖం ఇచ్చుకుంటున్నాము. बाप समझाते बच्चे भक्ति मार्ग के इन शास्त्रों आदि में कोई सार नहीं है. अभी तुमको भक्ति अच्छी नहीं लगती, ऐसे भी नहीं कहते हो कि हे भगवान, आत्मा दिल अंदर याद करती है. बस ये है अजपा जप. आत्माओं से निराकार बाप बात करते, आत्मा सुनती है. बाबा చెప్తున్నారు భక్తి మార్గంలో ఈ వేద శాస్త్రాలు ఏవైతే చదువుతూ వచ్చారో వాటిలో ఏమీ సారము లేదు. ఇప్పుడు బాబా జ్ఞానం విని అర్థమవుతుంటే ఏమనిపిస్తుంది? భక్తి కన్నా ఇది గొప్ప శక్తి ఇచ్చేది. ఇప్పుడు భక్తి అంతా ఇంతకుముందు చాలా దానిలో తపన పడిపోయేవాడు, ఇప్పుడు అంతా ఇష్టపడట్లేదు. ఎందుకంటే రియల్ జ్ఞానం, రియల్ ప్రాప్తి ఇక్కడ దొరుకుతుంది. మీరు ఇప్పుడు ఇలా కూడా ఎప్పుడు కష్టంతో దుఃఖంతో ఎప్పుడు అయ్యో భగవంతుడు, ఓ భగవంతుడా అని కూడా మీరు పిలవరు. బాబా ఎవరు తెలిసిపోయింది కాబట్టి తృప్తిగా ఆత్మ హృదయంలో, నీ హృదయంలో లోపల లోపల బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది ప్రతి క్షణం కదా. ఇంకెందుకు వేరేగా కొద్ది సమయం కోసం పూజ చేస్తుంది, నిరంతరం లోపల లోపల బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఇదే అజప జపము అని చెప్పారు భక్తిలోని అని చెప్తున్నారు బాబా. అంతేకాని అజప జపం అంటే శివ 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 రామ 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 రోజంతా అనుకుని కూర్చోడం కాదు. బాబా చెప్తున్నారు, ఇది ఏదైతే వింటున్నామో మనము మురళి, మన ఆత్మలతో నిరాకారుడు శివ్ బాబా మాట్లాడుతున్నారు, ఆత్మ మనం వింటున్నాము. अगर कहे सर्वव्यापी है फिर तो सब परमात्मा हो गए. बाप कहते कितने पत्थर बुद्धि बन गए हैं. బాబా చెప్తున్నారు, ఒకవేళ సర్వవ్యాపి అనేది కరెక్ట్ అయితే అందరూ పరమాత్మ అయిపోవాలి. అప్పుడు అందరిలో పరమాత్మ ఉంటే అందరూ పరమాత్మ అయిపోవాలి. కానీ ఇలా అనుకోవడం ఎంత రాతి బుద్ధిగా అయిపోయారు మనుషులు అని చెప్తున్నారు బాబా. मनुष्यों को तो बड़ा डर रहता है, कहाँ गुरु बद दुआ ना दे. बाप तो है सुखदाता,
మనుషులు అక్కడ లౌకికంగా సత్సంగాలకు వెళ్తారు కదా, భయపడుతూ ఉంటుంది. ఇక్కడ గురువు గారు ఎప్పుడు మమ్మల్ని శపించకూడదు, మా మీద అతనికి ఎప్పుడు కోపం రాకూడదు అని భయపడుతూ ఉంటారు. కానీ బాబా దగ్గర భయం ఉంటుందా? ఎందుకంటే అతడు సుఖదాత. అందుకని బాబా దగ్గర ఏం చేసేస్తారు, ఏం చెప్పించేస్తారు, ఎప్పుడు దుఃఖ పెట్టేస్తారో మనల్ని అని భయం అవసరం లేదు. సుఖదాత అతడు. बददुआ अथवा अकृपा तो बाप के बच्चों के ऊपर करते ही नहीं। बच्चे श्रीमत पर नहीं चलते, पढ़ते नहीं तो अकृपा अपने ऊपर आप ही करते हैं. బాబా ఎప్పుడు కూడా అకృప లేదా శాపాలు పిల్లలకి ఇవ్వరు. తండ్రి కదా, పిల్లలకి ఎప్పుడైనా అలా ఇస్తారే? తండ్రి అయినా, లౌకిక తండ్రి అలా ఉండరు. అలాంటిది ఈ తండ్రి ఎలా శాపాలు ఇస్తారు చెప్పండి? కానీ పిల్లలు శ్రీమత మీద నడవరు, చదువుగా చదువుకోరు, అప్పుడు వారి మీద వారు అకృప చూపించుకునే వారు అయిపోతారు అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं बच्चे मुझे एक बाप को याद करो, सत्य त्रेता में भक्ति होती नहीं. బాబా చెప్తున్నా తండ్రి అయినా నన్ను ఒక్కడే మీరు జ్ఞాపకం చెయ్యండి, సత్యగ త్రేతాయుగంలో భక్తి అనేది ఉండదు అని చెప్తున్నారు బాబా. अब रात है तो मनुष्य धक्का खाते रहते, तब कहा जाता है सदगुरु बिगड़ घोर अंधियारा. सदगुरु ये आकर सारे चक्र का राज समझाते कि तुम देवता थे, फिर क्षत्रिय बने, फिर वैश्य शूद्र बने, ऐसे 84 जन्म पूरे किए. ఇప్పుడు రాత్రి నడుస్తుంది, అజ్ఞానం అనే రాత్రి. అందుకే అక్కడ ఇక్కడ ఎక్కడ భగవంతుడు దొరుకుతాడని వెతుకుతూ దెబ్బలు తింటూ ఉన్నారు. అందుకే భక్తులు ఇది కూడా చెప్పారు, సద్గురు రానంత వరకు ఘోర అంధకారమే ఉంటుంది అని. కాబట్టి ఇప్పుడు సద్గురు బాబా వచ్చేసారు, మొత్తం చక్రం యొక్క రహస్యం మనకి చెప్తున్నారు, ప్రకాశం ఇస్తున్నారు మనకు. మీరే దేవతలుగా ఉండేవారు, తర్వాత క్షత్రియులుగా అయ్యారు, తర్వాత వైశ్య శూద్రులు అయ్యారు, అలా 84 జన్మలు పూర్తి చేశారు అని ఈ జ్ఞానం యొక్క ప్రకాశం ఇచ్చారు కదా సద్గురు బాబా వచ్చి. 8 पुनर्जन्म सत्युग में, 12 पुनर्जन्म त्रेता में, फिर 63 जन्म द्वापर कलयुग में. चक्र को फिरना ही है. 8 జన్మలు సత్యుగంలో, త్రేతాయుగంలో ఎన్ని జన్మలు? 12 జన్మలు, ద్వాపరయుగం కలియుగంలో కలిపి 63 జన్మలు. ఇలా చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ విషయాలు మనుషులకి తెలీదు. यही भारत विश्व का मालिक था और कोई खंड नहीं था. जब झूठ खंड शुरू होता है तो फिर और खंड भी होते हैं. आप देखो लड़ाई झगड़ा कितना है. ये है और फंस की दुनिया, बाप को नहीं जानते, రెడీగా మారుతే రేతే. హే పరమాత్మ, బాబా చెప్తున్నారు ఇదే భారతదేశం విశ్వానికి అధికారిగా ఉండేది, విశ్వానికి అధిపతిగా ఉండే భారతదేశం. ఇంకే ఖండాలు ఉండేవి కాదు అప్పుడు. ఎప్పటి నుండి అయితే ఇతర ఖండాలు అనేవి వచ్చాయో, ప్రారంభమయ్యాయో, ఎప్పటి నుండి అయితే అసత్య ఖండం ప్రారంభమైంది, అప్పటి నుండి ఇతర ఖండాలు ఏర్పడ్డాయి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఎన్ని ఖండాలు, ఎన్ని ధర్మాలు అయిపోయి, కోట్లాట్లు జగడాలు, పరస్పరం అనాథల ప్రపంచం అయిపోయింది ఇది. అనాథలని ఎందుకంటున్నారు బాబా? బాబా పరిచయం ఎవరికి తెలీదు, అరుస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు, ఓ పరమాత్మ అని పిలుస్తూ ఉన్నారు. బాప్ कहते मैं एक ही बार आता हूँ पति दुनिया को पावन बनाने. శివ బాబా చెప్తున్నారు, మీరు పిలిచారు, అయితే నేను ఒక్కసారే వస్తాను పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయటానికి, సంగమయుగంలో ఒక్కసారే వస్తాను అని చెప్తున్నారు బాబా. बापों के लिए समझते थे कि रामराज स्थापन करते उनको बहुत पैसे देते थे. బాపు గాంధీ గారి కోసం అందరూ ఆ సమయంలో, స్వతంత్ర యుద్ధం జరుగుతున్న సమయంలో బాపు గాంధీ గారి కోసం అందరూ అనుకునేవారు రామరాజ్యాన్ని స్థాపిస్తాడు ఇతను అని. చాలా డబ్బు ఇచ్చేవారు, అందరూ విరాళాలు ఇచ్చేవారు गांधी गारी की, परंतु वो पैसा कभी अपने काम में नहीं लगाते थे. फिर भी राम राज्य तो हुआ नहीं.
అందరూ చాలా ధనము అంటే అవి ఇచ్చిన విరాళాలు ఇచ్చిన గాంధీ గారు ఎప్పుడు కూడా తన కోసము ఎప్పుడు ఆ డబ్బు ఖర్చు పెట్టేవారు కాదు. డబ్బు అందరు ఇస్తున్నారు కదా అని. తన జీవితంలో తను సాధారణంగా ఉండేవారు. మరి దేశం కోసమే అతను ఖర్చు పెట్టేవారు గాంధీ గారు. అయినా కూడా రామరాజ్యం అయితే రాలేదు. ये तो है शिव बाबा दाता है ना, सिर्फ समझाते हैं विनाश तो होना ही, इसे तुम पैसे को सफल करो, ये सेंटर आदि खोलो, बोर्ड लगा दो, एक बाप से आकर स्वर्ग का वर्षा ले लो सेकंड में. ఇక్కడైతే శివ్ బాబా రామరాజ్య స్థాపన నిజంగా జరుగుతుంది. సత్యుగ స్థాపన భగవంతుడు కదా శివ్ బాబా అంటే. మరి ఇతని కార్యంలో పెట్టుకుంటే బాబా చెప్తున్నారు దాత నేనే ఇచ్చేవాడిని. కాకపోతే కేవలం మీకు నేను చెప్పేది ఏంటంటే శివ్ బాబా చెప్తున్నారు వినాశనం అయిపోయేది ఉంది కదా, అందుకని మీ ధనాన్ని సఫలం చేసుకోండి. ఈ సమయంలో మిగిలిన 4 యుగాల్లో మీ ధనం మీరే. ఏదో భక్తులు కొద్ది గొప్ప ఖర్చు పెడతారు, ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉండొచ్చు భక్తులు. అది కూడా ద్వాపర యుగం నుండి సత్యయుగం త్రేతాయుగం అది కూడా ఉండదు. మీ ధనాన్ని మీరు సంపూర్ణంగా అనుభవిస్తారు అక్కడ. ఇక్కడైతే ఇది లాస్ట్ సమయం కాబట్టి వినాశనం అయిపోతుంది కాబట్టి ఉంచినా కూడా అది మీరు అనుభవించలేదు, ఏ మంచి కర్మలకి వెళ్ళలేదు అన్నట్టు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సఫలం చేసుకోండి. ఇప్పుడు సెంటర్లు తెరవండి, ధనంతో బోర్డు పెట్టండి. ఒక బాబా నుండి వచ్చి స్వర్గ వారసత్వం తీసుకోండి సెకండ్ లో అని బోర్డు పెట్టండి. बाप कहते मेरी याद से तुम पावन बनेंगे, तुम्हारी बुद्धि में ये चक्र फीरना चाहिए. शिव बाबा చెప్తున్నారు నా స్మృతి ద్వారానే మీరు పావనంగా తయారవుతారు, మీ బుద్ధిలో ఈ చక్రం తిరుగుతూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ब्राह्मण ही यज्ञ के रक्षक बनते, ये है रुद्र ज्ञान यज्ञ, कृष्ण का यज्ञ नहीं. सतयुग में यज्ञ होते नहीं, బ్రాహ్మణులే యజ్ఞ రక్షకులై ఉంటారు. రుద్ర జ్ఞాన యజ్ఞం ఇది, కృష్ణ యజ్ఞం కాదు. కాబట్టి బ్రాహ్మణులు మీరెవరు? యజ్ఞ రక్షకులు. సతయుగంలో యజ్ఞాలు చెయ్యరు, భక్తిలో చేసే ఆ యజ్ఞాలు చెయ్యరు, అగ్గి అంటించి అది. ఈ జ్ఞాన యజ్ఞం కూడా సతయుగంలో నడవదు కదా. ये है ज्ञान यज्ञ, बाकी सब है भक्ति के यज्ञ. अनेक प्रकार के शास्त्र यज्ञ में रखते, चौचौ का मुरब्बा बना देते, उनको उसको ज्ञान यज्ञ नहीं कहेंगे. ఇది జ్ఞాన యజ్ఞం, మిగిలినవన్నీ భక్తి యొక్క యజ్ఞాలు మనం చూసినవి ఇప్పటి వరకు. అక్కడ రకరకాల శాస్త్రాలు ఉంచుతారంట యజ్ఞం జరిగే దగ్గర. ఎవరికి ఏది నచ్చితే అది వింటూ ఉంటారనమాట. ఇది చౌచౌకా మురబ్బా అంటారు బాబా. అంటే అన్ని కలగా బులగం కలిపి హల్వా చేసినట్టు అలా అన్ని శాస్త్రాలు కూడా అక్కడ రామాయణం భారతం భాగవతం అన్ని పెట్టి యజ్ఞం చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. దానిని జ్ఞాన యజ్ఞం అని అనరు. बाबा कहती मुझ रुद्र का ज्ञान यज्ञ रचा हुआ है, जो मेरी मत पर चलेंगे उनको बड़ा इनाम मिलेगा, विश्व की बादशाही. బాబా చెప్తున్నారు రుద్రుడు అయిన నా యొక్క జ్ఞాన యజ్ఞం ఇది రచింపబడింది, నేనిచ్చే మతం పైన నడిచినట్లయితే అటువంటి వారికి చాలా గొప్ప ప్రైజ్ ఇస్తాను అన్నారు బాబా. అదేంటి? విశ్వ రాజ్యాధికారము అనే ప్రైజ్ ఇస్తానని చెప్తున్నారు బాబా. तुम बच्चों को मुक्ति जीवन मुक्ति की सौगात देता हूँ. बाबा कहते हैं मनुष्यों की तो 84 लाख योनियां रखी और मुझे तो कन कन में डाल दिया है, फिर भी मैं परोपकारी सेवाधारी हूँ. బాబా చెప్తున్నారు ముక్తి జీవన్ ముక్తి యొక్క సౌగాత్ ఇస్తున్నాను, మీకు గిఫ్ట్ ఇస్తున్నాను, ముక్తి జీవన్ ముక్తి. బాబా చెప్తున్నారు మనుషులు 84 లక్షల జన్మల్లో వస్తారని రాసేసారు. కొంత లిమిట్ పెట్టారు, 84 లక్షల జీవరాశులే అని. 84 లక్షల జీవరాశుల్లో జన్మిస్తారని. కానీ నాకు లిమిటే లేదు, ప్రతి ఇసుక రేణువులో కూడా నేను ఉన్నానని వేసేసారు అన్నారు బాబా. ఎంత నన్ను మీరు అంటే
భ్రమింపచేశారు. ఇసుకలో ఉన్న, అందులో ఉన్న, ఇందులో ఉన్న, ఎంత గ్లాని చేశారు. అయినా కూడా నేనొచ్చి పరోపకారియే, మీ సేవాదారిగా ఈ సేవ చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. तुम रावण की मत पर मुझे गाली देते आए, ये भी ड्रामा बना हुआ है. మీ తప్పు కాదు, రావణ మతం మీద నడిచి నన్ను నిందించారు, ड्रामा ఇది తయారైపోయింది అని చెప్తున్నారు బాబా. अभी तुम बच्चों को कदम कदम श्रीमत पर चलना है. बाप अच्छी मत देंगे, माया बुरी मत देगी, इसलिए खबरदार रहना. పిల్లలు మీరు ఇప్పుడు అడుగడుగు శ్రీమత మీద నడవాలి. బాబా వచ్చి మంచి మతం ఇస్తారు, మాయ వచ్చి చెడు మతాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ माया మతానికి వశం అవ్వకుండా. मेरा बनकर फिर कोई विकर्म किया तो 100 गुना दंड पड़ जाएगा, योग बल से फिर शरीर भी पवित्र मिलेगा. శివ బాబా చెప్తున్నారు, నా పిల్లలుగా మళ్ళీ ఏదైనా వికర్మ చేశారనుకోండి, 100 రెట్లు దండన అనుభవించాలి. దానికి జాగ్రత్త పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. యోగ బలంతో శరీరం కూడా పవిత్రమైనది దొరుకుతుంది సత్యగల మనకు. सन्यासी लोग तो कह देते हैं आत्मा निर्लेपी, बाकी शरीर पतित है इसलिए गंगा स्नान करते, सन्यास लेते आत्मा निर्लेपी. ఆత్మకి ఏమీ పాపాలు అంటావు, శరీరానికి అని వెళ్ళి గంగా స్నానాలు చేస్తూ ఉంటారు. ఆత్మ నిర్లేపి అంటారు, ఆత్మ మీద లేపక్షపం ఏమీ పడదు అని. अरे आत्मा सच्चा सोना नहीं होगा तो जेवर सच्चे सोने का कैसे बनेगा. బాబా చెప్తున్నారు, ఆత్మే కదా సత్యమైన బంగారం కానీ అసత్యమైన బంగారం కానీ అయ్యేది. బంగారము స్వచ్ఛంగా లేకుండా నగలు సత్యమైన బంగారం ఎలా వస్తుందో చెప్పండి. నగల్లో తుప్పు పడుతుంది అంటారా, బంగారం నిర్లేపి దానికి ఏం పడతో నగలకే పడుతుంది అంటారా. మరి ఆత్మ బంగారం అనుకుంటే శరీరం నగలు, దేనికి తుప్పు పడుతుంది, మలినాలు దేనిలో పడతాయి, ఆత్మక శరీరానికి. ఈ సమయ పాంచతత్వ भी తమో ప్రధానం. ఈ సమయంలో పంచతత్వాలు కూడా తమో ప్రధానమైపోయి ఉన్నాయి, ఆత్మ కూడా తమో ప్రధానమైపోయి ఉంది. ఆత్మ వల్లనే తత్వాలు కూడా తమో ప్రధానమయ్యాయి. అలాంటి తత్వాలతో దొరికే శరీరాలు కూడా తమో ప్రధానము, కల్తీ శరీరాలు ఇవి. అందుకే ఇక్కడ మనం ఆత్మని కడుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. ఆత్మ క్లీన్ అవుతుంది కదా, అది నదిలో వెళ్ళి స్నానం చేస్తే క్లీన్ అవ్వదు. ఈ జ్ఞానం వింటూ ఉంటే క్లీన్ అయిపోతుంది మన ఆత్మ అన్నమాట. ఇది ఒక రోజు సరిపోదు క్లీన్ అవ్వడానికి, కొన్ని సంవత్సరాలు మనం అలా ఆత్మకి జ్ఞానం వినిపిస్తూ క్లీన్ చేయాలి అన్నమాట. ये तुम्हारी रूहानी गवर्नमेंट बड़े थे बड़े, परंतु देखो तुमको सर्विस करने के लिए 3 पैर पृथ्वी के भी नहीं मिलते, फिर तुमको विश्व का मालिक बनाता हूँ. మీది ఆత్మిక గవర్నమెంట్, అతి గొప్ప గవర్నమెంట్. కానీ మీరు సేవ చేద్దామంటే 3 అడుగులు జాగా దొరకదు ఇక్కడ మీకు అని చెప్తున్నారు బాబా. కానీ నేను వచ్చి మిమ్మల్ని విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నాను. విశ్వకి బాదషాహీ ऐसी देता हूँ जो वहां कोई खिटपिट नहीं कर सकते. విశ్వ రాజ్యాధికారం నేను ఎలా ఇస్తున్నానంటే అక్కడ ఎవ్వరు కూడా అలజడి సృష్టించలేరు అని చెప్తున్నారు బాబా. గొడవలు ఉండవు, అలాంటి విశ్వరాజ్యం మీకు ఇస్తున్నానని చెప్తున్నారు బాబా. ఆస్మాన్ సాగర్ అది సబ్కే మాలిక్ బన్ జాతే, ఎందుకంటే ఆకాశము సముద్రము ఎంత ఉందో ఏది ఉందో అంతటికీ మీరే మాలిక్. అందుకే అక్కడ ఏమి భాగాలు వేసుకోరు, గొడవలు ఉండవు, సరిహద్దులు అనేవి విభజించుకునే పని లేదు. कोई भी हद नहीं रहती, अभी तो बिल्कुल कंगाल बन पड़े. ఏ హద్దులు అనేవి ఉండవు అక్కడ. ఆకాశం అంతా మీదే, ధరణి అంతా మీదే, సముద్రం అంతా మీదే. ఇప్పుడైతే ఎంత నిరుపేద అయిపోయి ఉన్నారు అందరూ. అభి ఫిర్ తుమ్ విశ్వ కే మాలిక్ బన్ రే తో శ్రీమత్ పర్ చల్నా పడే. నిరుపేద నుండి ఇప్పుడు మళ్ళీ మీరు విశ్వానికి మాలికులుగా తయారవుతున్నారు కాబట్టి శ్రీమతం పైన నడవాలి, శ్రీమతానికి విలువ ఇవ్వాలి. శ్రీమత్ పర్ నా చలా తో ఏం మరా, శ్రీమతం మీద నడవకపోతే చచ్చేరు వీళ్ళు ఇంకా అనుకోవడమే. బాబా పిల్లలుగా జీవించలేరు ఎక్కువ కాలం. మాయాకి భూత్ రామ్ నామ్ సత్య కరికే ఘర్ లే జాయింగే, సజా బడి కడి ఖాయింగే.
ఒకవేళ శ్రీమతం మీద నడవాలి లేదంటే మాయా భూతాలు ఏం చేస్తాయి? రామనామ సతహే, చనిపోయిన వ్యక్తిని పట్టుకెళ్ళినప్పుడు ఇవన్నీ నారాలు పలుకుతారు అనమాట, రామనామం సత్యం అంటూ. అలా మిమ్మల్ని కూడా మాయ ఈడ్చుకొని ఇంటికి తీసుకెళ్తాది అంటున్నారు బాబా. శ్రీమతం మీద నడవని వాళ్ళకి శిక్ష చాలా కఠినమైంది, అనుభవిస్తారు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। धारणा के लिए मुख्य सार, फर्स्ट पॉइंट, यज्ञ की प्यार से सेवा कर, कदम कदम पर श्रीमत पर चलते बाप से मन इच्छित फल अर्थात विश्व की बादशाही लेनी है। ఈ యజ్ఞంలో ప్రేమతో సేవ చేస్తూ, యజ్ఞ సేవ ప్రేమతో చేస్తూ, అడుగడుగులో శ్రీమతంపై నడుస్తూ బాబా నుండి మీ మనసుకు నచ్చిన ఫలము అంటే విశ్వరాజ్యాధికారం తీసుకోవాలి. ఎందుకంటే విశ్వరాజ్యాధికారంలో అన్ని ప్రాప్తులు ఉంటాయి, ఆ ప్రాప్తి అనేది లేనే లేదు అంటారు కదా బాబా. అలాంటి విశ్వరాజ్యాధికారం ఇచ్చేస్తున్నారు బాబా. सेकंड पॉइंट, विनाश तो होना ही इसलिए अपना सब कुछ सफल कर लेना है। వినాశనం ఎలా అయినా జరిగేది ఉంది, దాన్ని ఎవరు ఆపలేరు. అందువలన మీ దగ్గర ఉన్న సర్వస్వం ఇప్పుడు సఫలం చేసుకోండి. पैसा है तो सेंटर खोल अनेकों के कल्याण के निमित्त बनना है. ధనం మీ దగ్గర ఉన్నట్లయితే సెంటర్ తెరిచి అనేకుల కళ్యాణానికి నిమిత్తంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. वरदान, मनसा द्वारा तीव्र गति की सेवा करने वाले बाप समान मर्सीफुल भव. మనసు ద్వారా తీవ్ర గతిలో సేవ చేసేటటువంటి బాబా సమానముగా మర్సిఫుల్ గా దయాహృదయులుగా కండి. మనసు ద్వారా తీవ్ర గతిలో సేవ చేసేటటువంటి బాబా సమానముగా దయాహృదయులుగా కండి. संगम युग पर बाप द्वारा जो वरदान का खजाना मिला है उसे जितना बढ़ाना चाहो उतना दूसरों को देते जाओ. సంగమ యుగంలో బాబా ద్వారా ఏదైతే వరదానాల యొక్క ఖజానా మీకు లభించిందో, వరదానాల యొక్క ఖజానా ఏదైతే దొరికిందో మీకు, దాన్ని ఎంత మీరు పెంచుకోవాలనుకుంటున్నారా? ఎంత పెంచుకోవాలనుకుంటే అంత పంచి పెడుతూ ఉండండి, వరదానాలు ఇస్తూ ఉండండి ఇతరులకి. जैसे बाप मर्सीफुल है ऐसे बाप समान मर्सीफुल बनो, सिर्फ वाणी से नहीं लेकिन अपनी मनसा वृत्ति से वायुमंडल द्वारा भी आत्माओं को अपनी मिली हुई शक्तियां तो ఎలా అయితే బాబా దయాసాగరుడు అలా బాబా సమానంగా దయాసాగరులుగా తయారవ్వండి. కేవలం వాచతో మనం ఇచ్చేది కాదు దయా లేదా వరదానాలు అనేవి, కానీ మనస వృత్తి ద్వారా వాయుమండలం ద్వారా మీ చుట్టూ వాయుమండలం ద్వారా కూడా మీకు దొరికిన శక్తులు మీరు అనేక ఆత్మలకి ఇవ్వండి. అంటే ఇలా ఏదో తల మీద చేపెట్టి ఇచ్చే వరదానం కాదు. మన చుట్టూ వాయుమండలం మనం పవర్ఫుల్ గా తయారు చేసి ఉంచుకుంటే, మన మనసు వృత్తిని అలా పవర్ఫుల్ గా ఉంచుకుంటే అక్కడ వాయుమండలం వాతావరణం పవర్ఫుల్ అయిపోతుంది. మనం ఎక్కడ ఉంటే అక్కడ అందులో అడుగు పెట్టిన వాళ్ళకి శక్తి అనేది పాస్ అయిపోతూ ఉంటుంది, ఆ వాతావరణంలో అడుగు పెట్టేవారు. అదే మనం వరదానాలు ఇవ్వడం, పంచి పెట్టడం, దొరికిన ఖజానాను పంచడం అంటారు. जब थोड़े समय में सारे विश्व की सेवा संपन्न करनी है तो तीव्र गति से सेवा करो. కొద్ది సమయంలోని విశ్వ సేవ పూర్తి చేసుకోవాలి కాబట్టి ఇలాంటి తీవ్ర గతితో సేవ చేయండి అని చెప్తున్నారు బాబా. जितना स्वयं को सेवा में बिजी करेंगे उतना सहज मायाजीत भी बन जाएंगे. ఎంతైతే స్వయాన్ని మీరు సేవలో బిజీగా ఉంచుకుంటారో అంత సహజంగా మాయాజిత్తులుగా కూడా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. విశ్వ సేవ కంప్లీట్ అవుతుంది మనం సేవలో బిజీగా ఉంటే. అయిపోలేదు కదా, మనం ఆరాముగా కూర్చుందాం అనడానికి లేదు. కంప్లీట్ అయ్యే వరకు తీవ్రగతిలో సేవ చెయ్యాలి. అది శరీరంతో కష్టపడితేనే సేవ కాదు,
వాతావరణాన్ని తయారు చేయటం కూడా ఒక మంచి తీవ్రగతిలో జరిగే సేవ ఇది. ఎంత ఇలా ఏదో ఒకటి మనస వాచ కర్మ సేవల్లో మనం బిజీగా ఉంటామో అంత మాయాజీతులుగా కూడా అయిపోతాం. బాబా కార్యము పూర్తయిపోతుంది, బాబాకు సహయోగం ఇచ్చినట్టు అయిపోతుంది. మీ దగ్గర వచ్చే మాయను మీరు దూరం చేసుకునే వాళ్ళు అవుతారు, మాయాజీతులు అవుతారు అని చెప్తున్నారు బాబా. स्लोगन अपने संतुष्ट और खुश नुमा जीवन से हर कदम में सेवा करने वाले सच्चे सेवादारी हैं. తమ యొక్క సంతుష్టమైన మరియు సంతోషకరమైన జీవితం ద్వారా సంతోషకరమైన జీవితం ద్వారా ప్రతి అడుగులో సేవ చేసేవారే సత్యమైన సేవాదారీలు. తమ జీవితం ద్వారా ప్రతి అడుగులో ఎలాంటి జీవితం? సంతుష్టంగా సంతోషంగా ఉండే జీవితం ద్వారా ప్రతి అడుగులో సేవ చేసేవారే సత్యమైన సేవాదారీలు. నిన్న కూడా బాబా చెప్పారు కదా ఆ వ్యక్త మురళిలో, మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మీ ముఖ కవలికలతో సేవ జరిగిపోవడం, ఇదే సత్యమైన సేవాదారిగా తయారవడం. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా ముఖ్యంగా మనకు గమనిక కలిగించింది ఏంటి? మీ శుద్ధ కామనలు నేను పూర్తి చేస్తాను, కానీ అశుద్ధ కామనలు నేను పూర్తి చేయను. అవి పూర్తవుతున్నాయంటే రావణుడు మీ వెనుకున్నాడని అనుకోవాలంతే. బాబా శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే ఇంకా చచ్చారనుకోండి, శ్రీమతం మీద నడవలేదంటే చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? రామనామం సత్యం అనుకుంటూ అందరూ దాన్ని రేపి పట్టుకెళ్తారు ఇచ్చుకొని బాడీని. అలా మాయ మిమ్మల్ని ఇచ్చుకొని ఇంటికి పట్టుకెళ్తుంది, దండాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకని శ్రీమతం మీద నడవండి. శ్రీమతం మీద నడవకపోవడం, చదువు సరిగా చదువుకోకపోవడం అంటే మీ మీద మీరు శాపం, అకృప చూపించుకున్నట్టు. బాబా ఏమి ఎవరికి శాపం ఇవ్వరు, దుఃఖాలు ఇవ్వరు. భగవంతుడే సుఖ దుఃఖాలు ఇస్తున్నాడు అనుకుంటారు, కానీ అది రైట్ కాదు. అలా అయితే దుఃఖాలు వచ్చినప్పుడు అతన్ని ఎందుకు పిలుస్తారు? దయ చూపండి, క్షమించండి అని ఎందుకు అర్థిస్తారు, ప్రార్థిస్తారు? సుఖదాత అతడు, దుఃఖార్థ సుఖదాత. మీ కర్మలే మీకు శిక్ష విధిస్తాయి, మీ కర్మలే మీకు అకృప చూపిస్తాయని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? చక్రం యొక్క జ్ఞానం బాబా వచ్చేస్తున్నారు. బాబా ద్వారా మనం పరమాత్మ ద్వారానే మనము ఏంటి అనేది, ఆత్మ ఎలా అనేది తెలుసుకున్నా, ఆత్మాభిమాని అవుతున్నా. పరమాత్మ ద్వారానే పరమాత్మను కూడా తెలుసుకొని పరమాత్మాభిమానిగా తయారవుతున్నాం. అందుకే గీతలో కూడా చెప్పారు కదా, హే అర్జున, నా ద్వారానే నన్ను నువ్వు తెలుసుకుంటావు. ఎన్ని వేదాలు శాస్త్రాలు చదివినా, గంగా స్నానాలు తీర్థయాత్రలు చేసినా కూడా నన్ను నువ్వు పొందలేవు, నా ద్వారానే నన్ను పొందగలవు అని చెప్పారు. చదువుతున్నారు గీతగానే అర్థం కావట్లేదు మనిషి. కాబట్టి ఇప్పుడు బాబా వచ్చారు, బాబా ద్వారానే, గీత భగవంతుని ద్వారానే అతను ఎవరో కూడా తెలుసుకున్నాం, మనం ఎవరనేది తెలుసుకున్నాం. చక్రం యొక్క జ్ఞానం కూడా బాబా ఇస్తున్నారు. సద్గురు బాబా రావడంతో అజ్ఞాన అంధకారం దూరం అయింది. ఇవన్నీ భక్తిలో కూడా ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు అర్థమవుతున్నాయి అని చెప్తున్నారు బాబా. సద్గురు అంటే ఎవరు? అంధకారం దూరం అవడం అంటే ఏంటి? అసలు అంధకారం అంటే ఏంటి? ఇలా అంధకారంలో ఉండే వాళ్ళని ఇప్పుడు ప్రకాశం మనకు దొరికింది. ఇవన్నీ ప్రాక్టికల్ అనుభవంతో ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. ఈ యజ్ఞ సేవ ప్రేమతో చెయ్యండి అని చెప్తున్నారు బాబా. అప్పుడు మీ మనసుకు నచ్చిన ఫలం మీకు దొరుకుతుంది. అది ఇంకా వరదానాల్లో కూడా అదే చెప్పారు కదా బాబా. సత్యమైన సేవాదారిగా కావాలి. దానికోసం ఏం చేయాలి? వరదానాలు పెంచుకోవాలంటే పంచిపెట్టాలి. బాబా ఇచ్చే వరదానాలు, శక్తులు కేవలం మనం మాటలతో ఎవరికైనా వరదానం ఇవ్వడము అనేది కాదు, జ్ఞానం చెప్పటం అనేది కాదు. వాతావరణం మన చుట్టూ తయారై ఉండడం కూడా వరదానాలు ఇచ్చే సేవ అయిపోతున్నట్టే మన ద్వారా. దీని వలన విశ్వసేవా కార్యం బాబాది కంప్లీట్ అవుతుంది, మన సహయోగం ఇచ్చినట్టు అవుతుంది బాబాకు. రెండోది,
ఈ సేవలో బిజీగా ఉండడం వలన మాయ మన దగ్గరికి రాదు, మాయాజీతులు అవుతాం సహజంగా అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. समय जा रहा है, याद कब करोगे? समय जा रहा है, याद कब करोगे? चलता जमाना हो, चलता जमाना, तुम कब चलोगे? तुम कब चलोगे? समय जा रहा है, याद कब करोगे? समय जा रहा है, याद कब करोगे? ज्ञान का दीपक, योग की बातें, बाबा की ज्योति जले दिन राती। ज्ञान की मुरली बाबा सुनाते, श्रीमत पे चलना बाबा सिखाते। बाबा की ना सुनी तो किसकी फिर सुनोगे? किसकी फिर सुनोगे? समय जा रहा है, याद कब करोगे? समय जा रहा है, याद कब करोगे? योग के पालने में बाबा झुलाते, दिव्य गुणों से जीवन सजाते। श्वासों का अब कोई नहीं है ठिकाना, बाबा की याद में जीवन बिताना। अब जो ना किया तो फिर कब करोगे? फिर कब करोगे? समय जा रहा है, याद कब करोगे? समय जा रहा है, याद कब करोगे? चलता जमाना हो, चलता जमाना, तुम कब चलोगे? तुम कब चलोगे? समय जा रहा है, याद कब करोगे?
समय जा रहा है, याद कब करोगे?